వారి కొరకు తన మందలో నుండి ఒక పొట్టేలుని కోయించి విందు సిద్ధము చేయించెను. అతిథులు స్నానము చేసి భోజనముకు కూర్చుండబోయి, తోబియా, నేస్తమా, అసరియా, నీవు సారాను నాకిచ్చి పెళ్లి చేయమని రఘువేలును అడగవా అని అనను. రఘువేలు ప్రక్క నుండి ఆ మాటలు విని తోబియాతో, నాయన, మొదట విందును ఆరగించి పానీయమును సేవించుము. ఈ సాయంకాలమును సుఖముగా గడుపుము. మా అమ్మాయి సారాను పెళ్లి ఆడటకు నీవు తప్ప మరి ఎవరునూ అర్హులు కారు. నీవు మాకైన వాడవు కనుక మా అమ్మాయిని మరి ఒకరికి అధికారము నాకు లేదు అనను. ఇది ప్రభువు వాక్కు. మనం అనుకుంటూ ఉన్నాం ఇదొక భారతీయ సాంప్రదాయమే, పాశ్చాత్య దేశాలలో ఇది లేదు అని. ఇది కేవలం ఒక భారతదేశంలోనే కాదు, ఇజ్రాయేలు ప్రజలు అనగా ప్రభు పుట్టక ముందు నుంచే వారి యొక్క దేశాలలో ఈ సాంప్రదాయం ఉంది. ఉదాహరణకి ఈసాక్కి నిశ్చితార్థము చేయబడింది. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం తోబియా కుమార్తె అయినటువంటి సారాకు తోబీతుకి ఇదిగో నిశ్చితార్థము చేయబడిందని వాక్యంలో విన్నాం. అదేవిధముగా మరియమాతకు జోజెప్ప గారికి నిశ్చితార్థం చేయబడింది. ప్రజన మన క్రైస్తవులు కూడా ఈ నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే మరి ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడే వివాహాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వివాహ బంధములోకి మనము ఈ రోజున మధుబాబు, చింతల చెరువు మధుబాబు, చింతల చెరువు మీరు కూడా అదేమి ఇద్దరు చింతల చెరువురు, మౌనిక, వీరిద్దరిని కూడా దేవుడు జతపరు బాబుని, చింతల చెరువు మౌనికని దేవుడు ఐక్యం చేయబోతున్నాడు. మరి అలా ఐక్యపరిచే ముందు వారిని ఆశ్రదం అనేది చేస్తారు. ఇజ్రాయెల్ అనే విషయాలని పరిగణలో తీసుకుంటారు. అందుకని సంవత్సరం దాకా వారికి పెళ్లి చేయరు. మరి సంవత్సరంలో తెలుసుకోవాలి, ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉందని తెలుసుకోవాలి. అమ్మాయి యొక్క క్రమశిక్షణ, అమ్మాయి యొక్క క్యారెక్టర్ ఏదో తెలుసుకోవాలి. అదేవిధంగా అబ్బాయి గురించి, అబ్బాయి విశ్వాసపాత్రుడా, నమ్మదగిన వాడా, ఎలా జీవిస్తున్నాడు, మా అమ్మాయిని ఎలా చూసుకుంటాడు అని ఈ నిశ్చితార్థంలో వాళ్ళు తెలుసుకుంటారు. మరి ఇప్పుడు మనం కూడా మధుబాబుకి మౌనికకి నిశ్చితార్థం చేస్తూ ఉన్నాం. ఆ నిశ్చితార్థ తాంబూలాలను మార్చుకోవడానికే ఇక్కడ అందరూ కూడా ఇరు కుటుంబ సభ్యులు సమావేశమై ఉన్నారు. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, నిశ్చితార్థం అనేది క్రైస్తవ సాంప్రదాయంలో ఇజ్రాయేలు ప్రజల నుంచే వచ్చిందని చెప్పి మనకు అర్థమవుతుంది. సో వీరు సిద్ధపడుతున్నారు. నిశ్చితార్థం చేశారు అంటే వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఎలా సిద్ధపడాలి మీ ఇద్దరు అంటే, శారీరకంగా సిద్ధపడాలి. మంచి ఆరోగ్యం పొందాలి. మంచి ఆరోగ్యం పొందాలంటే మీకు ఏదో నలుగులు ఏదో పెడుతూ ఉంటారు. నలుగేసేటప్పుడు మంచి ఆహారాన్ని పెడతారు, మంచి బట్టలు పెడతారు. మంచిగా మీకు ఏ శారీరక రుగ్మతలు, అంటువ్యాధులు ఉండకుండా పసుపుతో శుభ్రం చేస్తారు. ముందు మీరు సిద్ధపాటు. మొదటిది శారీరక సిద్ధపాటు, రెండవది ఆధ్యాత్మిక సిద్ధపాటు. ఏంటి ఆధ్యాత్మిక సిద్ధపాటు అంటే, వండుకున్నటువంటి మురికినైతే సబ్బు పెట్టో పసుపు రాసో తీసేస్తాం. మరి ఆత్మ కూడా మురికి బట్టి ఉంటుంది. ఆ మురికి ఏంటంటే అంటే మనం చేసిన పాపం యొక్క ప్రతిఫలం. మానవుడు బలహీనుడు కనుక పాపం చేస్తాడు. మరి తప్పిదాలు చేసి, పొరపాట్లు చేసి పరిశుద్ధమైనటువంటి వివాహంలో ప్రవేశించకూడదు. ఎందుకు వివాహం పరిశుద్ధమైందంటే, దేవుడు ఏర్పాటు చేశాడు.
దేవుడే జతపరిచాడు, దేవుడే వారిని దీవించాడు. అంత పరిశుద్ధమైనటువంటి వివాహ అంతస్తులో ప్రవేశించాలి అంటే వీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అలా పరిశుద్ధులుగా ఉండాలి అంటే వీరిద్దరూ తెలిసి తెలియక వారి వారి జీవితాలలో చేసిన తప్పిదాలు, పొరపాట్లు, పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. ఇదే రెండవది ఆధ్యాత్మిక సిద్ధపాటు. వాళ్ళు ఒక్కసారి వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు అంటే క్రీస్తులో వారు ఐక్యమయ్యారు కనుక నూతన సృష్టిగా మారుతున్నారు. అందుకని పౌలు గారు అంటారు, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు నూతన సృష్టి అంటున్నారు. మరి నూతన సృష్టిగా వీరు దాంపత్య జీవితంలో ఒకటిగా పోయే ముందు వారి పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ముందు వారి యొక్క గతాన్ని వదిలిపెట్టాలి. ఆ గతాన్ని వదిలిపెట్టడమే ఆధ్యాత్మిక సిద్ధపాటు. ఈ రెండు కూడా మీరు జరగాలి మీ జీవితాల్లో. ఇక మూడవదిగా దేవుని అనుగ్రహాలకే ప్రార్థన చేసుకోవాలి. దేవుని అనుగ్రహాల కోసం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేను లేక మీరేమీ చేయజాలరు అంటున్నారు. ప్రభు లేకపోతే మనం ఏం కూడా చేయలేం. ప్రభు తోడుంటే ఏదైనా సాధించగలుగుతాం. పెళ్లి చేసుకోవడానికి ముందు చాలామంది అంటారు, సప్త సముద్రాలు ఎదొచ్చు కానీ సంసారం అనే సాగరాన్ని మాత్రం ఏదలేమంటారు. నిజమేనా? మరి ఎందుకు పెళ్లి చేస్తున్నారు మౌనికకి? మామూలుగా ఖాళీగా ఉండొచ్చు కానీ పెళ్లి చేసుకోకూడదని చాలామంది అంటారు. ఎందుకయ్యా అంటే ఆ యొక్క దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నాయని, ఎన్నో ఆటుపాట్లు ఉంటాయని అందరూ చెబుతారు. కానీ దేవుడు తలంచింది ఏంది? మానవుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు. అందుకని దేవుడు జతపరిచినటువంటి జంటను తన జీవితంలోకి ఆహ్వానించుకోవటం వివాహం. మరి దేవుడు వీరికి తోడుగా ఉండాలంటే మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఇప్పుడు వారిని ఇరు కుటుంబాలు మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరిస్తున్నారా అని చెప్పిన తర్వాత తాంబూలం పుచ్చుకుంటారు. మా అబ్బాయిని మీ ఇంటి అల్లుడిగా చేసుకుంటున్నారా అని చెప్పి మాట్లాడుకొని తాంబూలం పుచ్చుకుంటారు. ఆ సమయం నుంచే సగం పెళ్ళైనట్టు. ఒకరి మీద ఒకరికి హక్కు అనేది అప్పుడే వస్తుంది. అయితే ఇక మీరు నాలుగవదిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకరినొకరు తెలుసుకోవాలి. ఈ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఫోన్ నెంబర్ తీసుకున్నారు, ఎవరిదన్నా మాట్లాడుకుంటున్నారా లేదా? ఇప్పటి నుంచి మాట్లాడుకోండి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మధుబాబు అమ్మాయి నెంబర్ తీసుకో, నువ్వు కూడా అబ్బాయి నెంబర్ తీసుకో, తెలుసుకోండి. మన భారతీయ సాంప్రదాయంలో ఒకరినొకరు తెలుసుకోకుండా పెళ్లి జరిగిపోద్ది, ఆటోమేటిక్గా కాపురం కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఇష్టమా లేదా? అబ్బాయి అభిరుచి లేనిది, అమ్మాయి అభిరుచి లేనిది, అమ్మాయి ఇష్టాలేంది, అయిష్టాలేంది, అబ్బాయికి ఏమి ఇష్టం లేదు, అన్నీ తెలుసుకోవాలంటే వీళ్ళు ఫోన్ మాట్లాడుకోవాలి. వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? మౌనిక. వాళ్ళ అమ్మ పేరు శారమ్మ. ఫోన్ ఉందా? అప్పుడప్పుడు ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి కూడా అబ్బాయితో మాట్లాడాలి. సో వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఫ్రీడమ్ ఇవ్వాలి. అలాంటి గంటల తరబడి కాదు, దొరికిందే ఛాన్స్ అని గంటలు మాట్లాడామనుకో తర్వాత మాట్లాడుకోవడానికి ఏముంది. అందుకని నాలుగవదిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే శారీరకంగా సిద్ధపడాలి, ఆధ్యాత్మికంగా సిద్ధపడాలి, దేవుని అనుగ్రహాల కోసం ప్రార్థన చేసుకోవాలి. సిద్ధార్థమైన తర్వాత మీరు మంచిగా అన్యోన్యంగా దాంపత్య జీవితంలో ఉండగలుగుతారు. తీసుకుని వస్తువులు ఏంటి ఉన్నాయి కదా. చిన్నమ్మ లేకవే పేరు పెట్టుకోవాలి. ఏం చూడండి
ఈ లోపల వీరి మీద దేవుని శక్తి రావాలని అందరం కూడా పరలోక జపం చెప్పించుకుందాం. భూలోకమందు నెరవేరును గాక. మా పరిపరలోకపు తండ్రి, చింతల మధుబాబు, చింతల చెరువు మౌనికాను దీవించి ఆశీర్వదించండి. నిశ్చితార్థ వేడుకకై సిద్ధము చేయబడినటువంటి ఈ తాంబూలమును ఆశీర్వదించండి. నీ పవిత్రాత్మ జ్ఞానవరములను వీరి హృదయంలో భద్రపరచండి. వివాహ సంస్కారమునకై తమ్ము తాము సిద్ధపరచుకొని పరిపూర్ణముగా సమర్పించుకొని భక్తిని శక్తిని ఆ సంపదలో దినదిన అభివృద్ధి చెందుతూ పరస్పర గౌరవ ప్రేమలతో పెంపొందుతూ పవిత్ర వివాహ బంధములో ప్రవేశింప ఈ బిడ్డలను ఆశీర్వదించండి. వీరి ఆదర్శ జీవితము అందరికీ ఆదర్శముగా ఉండేట్లను వీరిద్దరిపై మీ యొక్క దివ్య ఆశీస్సులను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు ఈ బిడ్డలను ఇక్కడ ఉన్నటువంటి ఈ నిశ్చితార్థ తాంబూలను ఆశీర్వదించుదురుగాక. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే, ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ ఇంటిలో నా ఇరుకుండదే, ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుపుండదే, గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై మిలి
రాజేషు శారమ్మ కుమార్తె మౌనికను మదనపల్లి గ్రామ వాస్తవ్యులు దాసుబాబు మల్లేశ్వర కుమారుడు మధుబాబుకు ఇచ్చి వివాహం చేయడానికి పెద్దల ద్వారా తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి నిశ్చయ తాంబూలం. మందలపల్లి సింతలశేరు దాసుగారు మల్లేశ్వరి గారి అబ్బాయిని మధుబాబుని నూతక్కి రాజేషు శారదా గారి అమ్మాయికి మౌనికాకి పెద్దల సమక్షంలో నిశ్చయించబడింది. దిక్కులార దీవెనలివ్వండి, చుక్కలార ముస్తాబవ్వండి. అమ్మాయి గారి అందాలకు చక్క కలిసింది, బియ్యాల వారి కయ్యాలకు తిది కుదిరింది. సూర్యుడే సరే అన్నాడే జాబిల్లి పెళ్లికి, బాలుడే సిద్ధంకున్నాడే బంగారు చెల్లికి. నవ్వులై కట్నాలై పెళ్లిలోన పువ్వులై పూయాలిలా, చూపులే గంధాలై విందులోన ప్రేమలే పండాలి. నిశ్చితార్థం చేసుకొని వివాహాంతస్తులో సిద్ధపడుతున్నటువంటి మధుబాబు మౌనికలను దీవించి ఆశీర్వదించండి. ఈ వేడుకలో పాల్గొన్న మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించి మీ దివ్యను అపారముగా వీరి మీద కంబరించి ఆశీర్వదించమని మీ కుమారుడు మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ వేడుకొనుచున్నాము తండ్రి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు. మొదలవుదాం తొలి ప్రేమగా, అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ముఖ జన్మగా, మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా. ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా, కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా. ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా, రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా. ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే, నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే, ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే, ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే. ఓ నేను నేను కానులే నువ్వు నువ్వు కావులే, మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలింది ప్రేమే. ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే,
నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే చేరగా అదేంటో కానీ నాలో నాకు కొంచెం కూడా చోటు లేదుగా నా మనసుపై నీ పేరు వాలగా మచ్చుకైన మాటకైన నాకు నేను గుర్తుకైన రానుగా ప్రతి జ్ఞాపకం అవదా అనగా అనగా కథగా కలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే ప్రేమను అంతా ఏ రూపంగా దాచనే చలి ఒక్క మాటలో రెండక్షరాలలో పెంచుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనులే మరి ఇద్దరొక్కటన్నది ఈ ప్రేమ వాడది వందేళ్ల మాటలో ప్రేమే మనకు అతిథి ఆగలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మల జంటవనా ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మల జంటవనా కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంత నీకే నేను కావలుండనా కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంత నీకే నేను కావలుండనా నిన్న మొన్న గుర్తేరాని సంతోషాన్ని పంచైనా ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా కనబడకుంటే ప్రాణమాగదే అడుగైన దూరం
దూరం వెళితే ఊపిరాడదే ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టే చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టే దేహం నీది నీ ప్రాణమే నేనులే ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్నుగా ప్రేమించనా నిన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మల జంటవనా కనులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా నేలపై నింగిలా గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ నా కన్నులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన ఎప్పుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో ఎప్పుడో రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ్ళ గుండెకు పండుగ ఈ వేళ నా కనులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా నేనే కలిసానో ఏమో నాకే నేనే తెలిసానో ఏమో నీలో నన్నే చూసానో ఏమో నాలా నేనే మారానో ఏమో నా గతంలోని కథంతో నీ గతంలో నా కథంతే గుండెకు పండుగ వేళ కన్నులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే క్షణానా ఓ కలలా
కథలా ఇవాళే చూపిస్తుంటే చాలులే నేడు కాలాన్ని ఆపేసే మంత్రమేశావే కాంతమే లేదుగా నీతోనే నా రోజు సాగెట్టు ఏ మాయ చేశావే నా దారి మారిందిగా మది మదిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా తడబడుతూ తూలుతున్నా అయినా మది మదిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా పనిలో పనిగా సరదా మొదలవుతున్నా ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే చాలా బాగుంది ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే కట్టినా నువ్వే లేవని తెలుసా ఇవాళే ఇలా నీతో ఉండగా బాగుందిలే కొత్తగా ఇంకా సేపని ఏం చేద్దామని కాలక్షేపమే పనిగా పనులు మాని నీ పనే నాదిగా